కార్మికులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సుమారు 4 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆ సంఘ నాయకులు కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గణపతి చేనేత సహకార సంఘం వద్ద గ్రామంలోని చేనేత కార్మికులు చేపట్టిన రీలే నిరాహార దీక్షలు 12వ రోజు బుధవారం కొనసాగింది. ఈ సందర్భంగా చేనేత సంఘ నాయకులు శాలా లోకేశ్వరరావు, చీపురి ఏడుకొండలు, సాగ సాయి కిరణ్, తాళ్ల గంగయ్య, అల్లక భద్రారావు, విశ్వనాథుల సత్యనారాయణలు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ గోడును మీడియా ద్వారా ప్రభుత్వానికి విన్నవించారు. చేనేత సంఘం రాష్ట్ర నాయకులు తమ సంఘం తరపున చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవితకు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. బకాయి పేరుకుపోవడం వల్ల చేనేత కార్మికులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 12 రోజులుగా దీక్ష చేస్తున్నా తమకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం విడుదల చేయకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తుందని వాపోయారు. దీనిపై సీఎం నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, మంత్రి నారా లోకేష్ తదితరులకు వినతి పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీన వైఖరి వల్లే చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్న నేతన్నలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. నైపుణ్యంతో కూడిన తల్లి లాంటి చేనేత వృత్తి నేత బ్రతుకు తెరువు కోసం ఆరాటపడే దీనా వ్యవస్థకు చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. పోస్ట్ కార్డుల ద్వారా తమ ఆవేదనను ప్రభుత్వ పెద్దలకు తెలియజేయనట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబాలు సార్ 1600 కుటుంబాలు ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, రాజకీయ కక్షలు కానీ ఏం కాదు సార్. మా ఆకలి బాధల గురించి అని చెప్పేసి మేము అందరం పోరాడుతున్నాం సార్. మమ్మల్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ దీనికి మాకు న్యాయం చేసి మా ఆకలి బాధను తీర్చాలని చెప్పేసి ఈరోజు నిరాహార దీక్ష కూర్చున్న పెద్దలు శలా కోటేశ్వరరావు గారు, చీపురి ఏడుకొండల గారు, అలాగే సాగ సాయి కిరణ్ గారు నిరాహార దీక్ష చేస్తున్నారు సార్. వీరి ఆధ్వర్యంలో జరుగుతుంది సార్. ఇందులో పాల్గొన్న నాయకులు చేనేత కార్మికులు అండి. మేము అప్పుడే ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేపట్టి ఇవాళకి 12వ రోజు అండి. మాకు రావాల్సిన బాకీల గురించి మేము పోరాడుతున్నామండి. ఇక్కడ మాకు సుమారు దగ్గర 3,83,85 లక్షలు సుమారు మాకు రావాల్సిందండి. అంటే మాకు రావాల్సిన సొమ్ము గురించే మేము అడుగుతున్నామండి. మీరు ఇస్తానన్న పథకాల గురించి కూడా కాదు. మాకెందుకంటే మాకు ఈవేళ మనుగడ లేకుండా పోయే అవకాశం ఏర్పడిందండి. దాని గురించి మేము అప్పుడే 12 రోజులుగా మేము రిలే నిరాహార దీక్షలు చేపట్టామండి. మా ఎమ్మెల్యే గారికి, వేగుల జోగేశ్వరరావు గారికి, అలాగే మా మంత్రి గారు సవితమ్మ గారికి, అలాగే కార్మిక శాఖ మంత్రి గారు సుభాష్ గారికి అందరికీ వినతి పత్రాలు అందించామండి. మా కలెక్టర్ గారికి అందరికీ ఇచ్చామండి. మాకు త్వరగా పరిష్కారం వచ్చేలాగా చేయవలసిందిగా కోరుతున్నామండి. అలాగే మా రాష్ట్ర చేనేత సంక్షేమ శాఖ నుంచి కూడా సంక్షేమాలు కూడా నిన్న సౌతి గారికి మా తరపుని, మా గణపతి చేనేత సహకార సంఘం తరపున సౌతమ్మ గారికి రెఫరెండం ఇవ్వడం జరిగిందండి. దాన్ని కూడా వారు చూసి త్వరగా మాకు న్యాయం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. మాకు రావాల్సిన డబ్బులు పావలా వడ్డీ పథకం కింద 61 లక్షలు, 20% 30% కింద 89 లక్షలు, ట్రిబ్యూట్ ఫండ్ స్కీమ్ కింద దగ్గర 62 లక్షలు, యార్న్ సబ్సిడీ పథకం కింద 73 లక్షలు, ఆప్కో నుంచి ఈ 9 నెలల్లో 1,11,000 రూపాయలు ఇలా రావాల్సిందండి. మొత్తం కలిపి 3,85,18,292 రూపాయలండి. ఇవంతా కూడా మాకు త్వరగా వచ్చేలా చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. అలాగే అండి.